హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఈరోజు వీడియోలో ఏంటంటే కార్తీక్ పౌర్ణమి గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకైతే 10 డేస్ ముందే అలాగ అయిపోయింది కదా. ఇక్కడైతే నిన్నే జరిగింది. దానికి ఏంటి రీజన్ అని చెప్పి మీరు తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. సో మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం రండి. సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. కార్తీక పౌర్ణమి కదా, ఇంకా పిల్లలిద్దరికీ కూడా తలస్నానం చేయించేసాను. చిన్న స్కూల్కి పంపించలేదు, జలుబు చేసిన తనకి. అది కాకుండా హాఫ్ డేనే, ఇంకా అందుకనే లీవ్ పెట్టేశాను. ఇద్దరికి తలస్నానం చేయించి జలుబు చేసింది కాబట్టి ఇంకా సాంబ్రాన్ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కన్నా భయపడ్డాడు, ఇంకా ఏడ్చాడు అనమాట బాగా. తర్వాత ఇంకా వాళ్ళ అన్నకి వేయటం చూసి తను కూడా ధైర్యంగా కూర్చున్నాడు. చూడండి, వాళ్ళన్నీ ఏది చేస్తే అది చేస్తున్నాడు. దండం పెట్టుకుంటూ తను కూడా దండం పెట్టుకుంటున్నాడు. సాంబ్రాన్ నేనేస్తా అని చెప్పి మొత్తం దానిలో పడేశారనమాట. పడిపోయింది, నేను పక్కగా తీసి పెట్టాను. ఇంకా వాళ్ళు తిని కొంతసేపు ఆడుకుని పడుకున్నారు. లేచిన తర్వాత ఏడుస్తుంటే ఇంకా బయటకు వచ్చి చూశానమాట. ఇంకా వాళ్ళు సైకిల్ తొక్కుంటున్నారు. చూడండి, ఇంకా 2:33 అలా అవుతుంది. ఎప్పుడు కూడా కార్తీక పౌర్ణమికి సంవత్సరం మాకు లైట్గా వర్షం జల్లులు పడితే, కానీ ఈసారి పడలేదు. ఇంకా అందరూ కూడా వాళ్ళ ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటానికి రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ పేడతో అలుగుతున్నారనమాట సిమెంట్ ఫ్లోర్ని. మనమైతే జస్ట్ నాకు తెలిసినంత వరకు మామూలుగా వాటర్తో కలాప్ చల్లేస్తారు. ఇక్కడైతే ప్యాడేసి అలుగుతారనమాట. లేకపోతే ఇంకా సానీ పౌడర్ అని చెప్పి ఒకటి ఉంటుంది పసుపు కలర్లో, అది వాటర్లో వేసి కలాప్లాగా చల్లితే అది కొంచెం మనకి పేడలాగానే కనిపిస్తుంది. కాకపోతే మనం గుర్తుపట్టేయవచ్చు, ఇదేంటి ఇలా ఉంది, ఇది పేడ కాదు అన్నట్టుగా మనం గుర్తుపట్టేయచ్చు అనమాట. ఇంకా వాళ్ళు ముగ్గులు వేస్తుంటే పిల్లలు కింద కూర్చున్నారు కదా, ఇంకా నేను పైకి వెళ్ళి పూలు కోస్తే ఇంకా చిన్న వీడియో అనేది తీసాను. చూడండి, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట, చిన్న, కన్నా, మిత్రన్. ఇంకా వాళ్ళు ముగ్గులు వేస్తుంటే ఇంకా వాళ్ళు ముగ్గురు కూర్చొని చూస్తున్నారు. ఈలోపు నేను పువ్వులు కోసుకుని వచ్చేసాను. ఇంకా నైట్ దీపాలు పెడితే ఇంకా వీళ్ళు ఇంట్లోకి రారు అని చెప్పి ఇంకా వాళ్ళని తీసుకొచ్చి మ్యాగీ చేసి పెట్టారనమాట ముగ్గురికి. ఇంకా తింటే ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు కదా, ఇంకా వాళ్ళు దీపాలు చూస్తూ ఉంటారని చెప్పి ఇంకా వాళ్ళకి మ్యాగీ చేసి పెట్టేశాను. ముగ్గురు కూర్చొని తిన్నారు. ఇంక వీళ్ళు మ్యాగీ తిన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి పంపించేశారనమాట బయటికి. ఇంకా చూడండి, వాళ్ళు ముగ్గేసేసి ఇంకా దీపాలు పెట్టేసుకున్నారు. నేనైతే పెట్టలేదు, పిల్లలతో కుదరదు కాబట్టి నేను పెట్టలేదు. జస్ట్ ఇంట్లో కలర్ లైట్లు మాత్రం వేసాను. ఇంకా వీళ్ళు చూస్తున్నారనమాట, ఇంటింటికి వెళ్ళి దీపాలు పెట్టి చూస్తున్నారు. ఇంకా నేను పైకి వెళ్ళి ఒక వీడియో తీద్దామని చెప్పి తీస్తాను అనమాట. చూడండి, చాలా బాగుంది. మా ఫోన్లో సరిగ్గా కనిపిస్తుందో అయితే తెలియదు, కానీ మీకు అసలు ప్రతి ఇంట్లోనూ దీపాలు ఉన్నాయి అనమాట. చాలా బాగుంది. వర్షం లేదు కదా, పోయినసారి వర్షం పడటం వల్ల సరిగ్గా ఎవరూ పెట్టలేదు. ఇంకా నాకే పెట్టాలనిపించింది, కానీ పిల్లలతో కుదరదు, వాళ్ళు నన్ను పెట్టినెవరు, మళ్ళీ చేతులు కాల్చుకుంటారని చెప్పి ఇంకా నేను జస్ట్ కారిడార్లో కలర్ లైట్లు ఉంటే మాత్రం కలర్ లైట్లు వేసాను. ఇంక చూడండి, ఇంటి ముందు ఏం చక్కగా పెట్టారో, బాగుంది కదా. ఇంకా కన్నా చిన్న అయితే బయట నుంచి ఇంకా రావట్లేదు ఇంట్లోకి. ఏంటంటే మనకి నవంబర్ 5న అయిపోయింది కదా కార్తీక పౌర్ణమి. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నవంబర్ 5న మనకి కార్తీక పౌర్ణమి అయిపోయింది. మనకేంటంటే తెలుగు మాసాలు, తెలుగు సంవత్సరాలు సపోజ్ ఎగ్జాంపుల్కి అక్టోబర్ 20న స్టార్ట్ అయితే మళ్ళీ నవంబర్ 20-25 ఆ తారీఖులోపు మనకి తెలుగు సంవత్సరాలు పూర్తి అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మధ్యలో స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి అక్టోబర్ 20వ తారీఖున కార్తీక మాసం 1వ తారీఖు స్టార్ట్ అయితే మళ్ళీ నవంబర్లో 20 తారీఖు 21 అలా తారీఖులో మనకి కార్తీక మాసం అనేది అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే నవంబర్లో 15వ తారీఖున కార్తీక మాసం స్టార్ట్ అయింది. మళ్ళీ డిసెంబర్ 15-16లో కార్తీక మాసం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చింది కార్తీక పౌర్ణమి. అది డిఫరెంట్, మనకి వీళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఎలా అనిపించింది? మీరందరూ కూడా బాగా కార్తీక పౌర్ణమి జరుపుకున్నారా? మీ అందరికీ కూడా హ్యాపీ కార్తీక పౌర్ణమి. వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.